హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. శివోహం అంటూ భక్తజనకోటి శివనామస్మరణలో ఊగిపోయే సమయం అయితే వచ్చేసిందండి. మనకి రేపే మహాశివరాత్రి అండి. ప్రతి ఒక్కరు ఈ మహాశివరాత్రిని చాలా బాగా అయితే జరుపుకుంటాము. అందరూ ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ శివయ్యని నామస్మరణలో ప్రతి ఒక్కరు ఉంటామండి. ఆ పరమశివుడు సర్వశక్తి సంపన్నుడే లింగాకారంలో ఆవిర్భవించిన రోజే ఈ మహాశివరాత్రి అండి. ఈ రోజున శివుడు పార్వతీదేవి వివాహం కూడా జరుపుకుంటాము. చాలామంది జన్మకో శివరాత్రి అంటారు. అంటే మన జన్మించిన జన్మలో ఒకసారైనా మన ఈ శివరాత్రి అయితే పాటించాలని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. మనం ఈ రోజంతా మనం ఈ శివరాత్రి మనం పాటించలేకపోయినా నేను చెప్పే ఈ 48 నిమిషాలైనా మీరు ఆ శివరాత్రిని పూజ అయితే చేసుకుంటే మన శివరాత్రి మొత్తం పూజ చేసిన ఫలితం అయితే వస్తుందండి. మనకి లింగోద్భవ సమయం వచ్చి మనకి 26వ తేదీ అనగా రేపు అర్ధరాత్రి అంటే 27వ తేదీ వచ్చేసిద్దండి. 12 గంటల 9 నిమిషాల నుండి 12 గంటల 57 నిమిషాలండి. ఈ మధ్యకాలం 48 నిమిషాలండి. మీరు రోజంతా మనం ఉపవాసం ఉండకపోయినా జాగరణ చేయలేకపోయినా ఒకవేళ కొన్ని కారణాల వల్ల ఈ శివరాత్రి మనం చేయలేకపోయినా పూజ చేసుకోలేకపోయినా ఈ 48 నిమిషాలు భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి పూజ చేసుకుంటే మనం ఈ శివరాత్రి మొత్తం పూజ చేసిన ఫలితం అయితే వస్తుందండి. ఈ కుదిరితే ఈ 48 నిమిషాలు మనం మేలుకొని ఆ స్వామివారికి మనం పూజ అయితే చేసుకుందాం ఇంట్లో. ఒకవేళ మీ దగ్గర శివలింగం ఉంటే ఆ శివలింగానికి ఈ సమయంలో అభిషేకాలు అయితే నిర్వహించుకోండి. ఒకవేళ మీ దగ్గర శివలింగం లేకపోయినా ఇంట్లో పూజ అయితే చేసుకోండి ఆ సమయంలో. లేదా శివనామస్మరణ చేసినా కానీ మనకి అంతే ఫలితం వస్తుందండి. మేము ఇంట్లో లేము, బయట ఉన్నాము, పూజ చేసుకోవడానికి టైం కుదరదు, మాకు వీలు కాదు అనుకునే వాళ్ళు ఓం నమ శివాయ అని కళ్ళు మూసుకొని ఆయన ఆ 48 నిమిషాలు ధ్యానిస్తే మనకి అంతే ఫలితం వస్తుందండి. పూజ చేసినంత ఫలితమే వస్తుందండి. మనం ఆ స్వామివారిని కొలిచిన నామస్మరణ చేసిన ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. ఒకవేళ మీరు ఇంట్లోనే అభిషేకం చేసుకోవాలనుకునే వాళ్ళు శివలింగం ఉంటే చేసుకోండి. లేకపోతే పిండితో కానీ అన్నంతో కానీ శివలింగాన్ని చేసుకొని ఐస్తో శివలింగాన్ని చేస్తారు. ఇలా రకరకాలుగా శివలింగాన్ని అయితే మనం చేసుకొని మనం ఇంట్లో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చండి. స్వామివారికి 11 రకాలుగా అభిషేకం అనేది చేస్తారండి. మీకు 11 రకాలుగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ అభిషేకాలు చేసుకునేది వీడియో అయితే ఉందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా కొంతమంది అయ్యో మేము ఎప్పుడు శివరాత్రి పాటిస్తాము కానీ ఈ సంవత్సరం అయితే మేము పాటించలేకపోతున్నాము, మాకు అడ్డంకులు వచ్చినాయండి, మాకు ఏటి సూతకంలో ఉన్నాము, రజస్వల అయ్యాము, ఇలా సందేహాలుంటే మేము చేయలేకపోతున్నాము అనే బాధపడేవాళ్ళు ఏమీ బాధపడద్దండి. మీరు ఆ సమయంలో కూర్చొని ఆ శివనామ ధ్యానం అయితే చేయొచ్చండి. శివుణ్ణి ధ్యానిస్తూ అయినా ఉండవచ్చు, మనకి అంతే ఫలితం కలుగుతుందండి. శివరాత్రి రోజున మనం పూజ చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఆ నామస్మరణ చేసినా కానీ మనకి అంతే ఫలితం కలుగుతుంది ఈ రోజున. ఇంకా మీకేమన్నా ఈ శివరాత్రి గురించి మేము ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండకపోయినా ఆ నైటు లింగోద్భవ సమయంలో అయినా మనం ఏమీ తినకుండా ఉపవాసంగా ఉండి ఆ స్వామివారిని పూజించుకోవచ్చు. లేదా పళ్ళు పాలు తీసుకుంటా ఆ రోజంతా ఉపవాసం ఉండి స్వామివారిని ధ్యానించవచ్చండి. మనం ఇంకా జాగరణ చేస్తే ఈ శివరాత్రికి చాలా మంచిది. వీలు కుదిరితే వాళ్ళందరూ ఆ రోజు జాగరణ అయితే చేయండి. లేదా మనం లింగోద్భవ సమయం వాటికి అంటే 12:57 నిమిషాల వరకైనా మనం జాగరణగా ఉండి తర్వాత నిద్రించవచ్చు. ఈ విధంగా మనం స్వామివారికి పూజ అయితే చేసుకోండి ఈ రోజున, చాలా మంచిది. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ.